సో నైట్ గిరి ప్రదక్షిణ అయిపోయి వచ్చేసి పడుకున్నాము. ఐ థింక్ చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ 2:30 నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నైట్ 8:30కి స్టార్ట్ అయితే మార్నింగ్ వచ్చేసి 2:30కి అండి. చాలా గ్యాప్స్ అండ్ చాలా చాలా చోట్ల ఆగాల్సి వచ్చింది. ఇదే చెప్పాలంటే చాలా స్లో నడిచింది. ఇదే ఫస్ట్ టైం. నార్మల్గా ప్రతి గిరివలం పార్ట్ లో ఉన్న ప్రతి లింగాన్ని చూసుకుంటూ వచ్చిన. ప్రతి లింగాన్ని చూసుకుంటూ స్లోగా నడుచుకుంటూ అసలు టైం ఇంత టైంలో కంప్లీట్ చేయాలి, ఈ స్పీడ్ వెళ్ళాలి అనేది పెట్టుకోకుండా జనరల్ గా స్లోగా వెళ్ళిపోతూ చూసుకుంటూ వచ్చేసి. సో నైట్ చాలా లేట్ అయిపోయింది. వచ్చేసి ఇక పడుకున్నాను. పొద్దున్న లేచేసి మళ్ళీ ఇప్పుడు ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. చూసి ఒకవేళ క్యూ లైన్ తక్కువ ఉంటే లోపలికి వెళ్తా, లేదంటే బయట నుంచి ముక్కేసుకుని వచ్చేసి రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. మనది ఇప్పుడు రిటర్న్ వచ్చేసి చిత్తూరు నుంచి ట్రైన్ ఉంది, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, చిత్తూరు టు కాచిగూడ. చిత్తూరులో 5:30కి స్టార్ట్ అయింది. సో మనం ఇక్కడ నుంచి ముందే 3 hours జర్నీ ఉంటుంది చిత్తూరు ఇక్కడ నుంచి. సో మనం ముందే వచ్చేసి స్టార్ట్ అయిపోవాలి. సో ఇప్పుడు గుడి దగ్గర మనం చూసుకునేసి స్టార్ట్ అయిపోతాం. ఇది వచ్చేసి మనకు గుడి ఎదురు ఉన్న సన్నిధి స్ట్రీట్. మ్యాక్స్ మన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే రూమ్స్ కానీ లాకర్స్ కానీ మొత్తం అన్ని ఇక్కడే దొరుకుతా ఉంటాయి. ఎగ్జాక్ట్ రాజగోపాల్కి ఆపోజిట్ లో ఉన్న స్ట్రీట్ ఇది. ఇప్పుడే చూసుకుంటే మొత్తం ఇదంతా కూడా క్యూ లైన్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ 3-4 hours దర్శనం టైం అంటుండ్రు. సో ఇక చూడాలి. థ్యాంక్ యూ. అండ్ రీసెంట్ గా ఇప్పుడు మనం దర్శనం చూద్దామని చెప్పేసి వచ్చాం. కాకపోతే క్రౌడ్ ఉందని చెప్పేసి మనం బ్యాక్ వచ్చాం. కాకపోతే దారిలో మనకు మన బాలాజీ బ్రో కనిపించాడు. సో బాలాజీ బ్రో మీట్ అయ్యా. మనం క్యాలెండర్ ఎప్పటి నుంచో తీసుకుంటున్న క్యాలెండర్ ఈసారి తీసుకుంటున్నాం. మనమైతే ఇప్పుడు రీసెంట్ గా తిరువన్నామలై కింగ్డమ్ పేజ్ బాలాజీ బ్రోని కలిసినాం అండ్ క్యాలెండర్ కూడా తీసుకున్నాం. అండ్ టేబుల్ క్యాలెండర్ ఇదే లాస్ట్ అంట. కాకపోతే ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకు దీపం కోసం దీపం మై అంటే కార్తీక దీపం రోజు పెట్టిన దీపంతో వచ్చే దీపం మైని దాన్ని తీసుకున్నామని వెళ్ళినా. కాకపోతే అక్కడ దొరకల, అంటే వెళ్ళడానికి ఛాన్స్ లేదు, దొరకట్లేదు. బ్రో అది కూడా మనకి ఇచ్చిండు. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రోని కలుస్తా అని చెప్పేసి. సో ఫుల్ హ్యాపీ. అసలు దీపం మై దొరికింది అండ్ ఆల్సో క్యాలెండర్ కూడా దొరికేసింది. ఇక దర్శనం చూద్దామంటే కనుక దర్శనానికి నార్మల్ లైన్ లేదు. సో ఇక అందుకనేసి బ్యాక్ వెళ్ళిపోతాను. బట్ ఈ విజిట్ లో అయితే మాత్రం నాకు వెళ్ళగానే దర్శనం జరిగింది, ప్లస్ గిరివలం అయిపోయింది. అండ్ మార్నింగ్ వెళ్తూ బాలాజీ కొండ కలిసేసి క్యాలెండర్ అండ్ దీపం మై మొత్తం ఈ విజిట్ అయితే అసలు మర్చిపోలేను. పొద్దున వచ్చినా కానీ ఇదే పరిస్థితి. లైన్ అయితే మాత్రం అసలు తగ్గేదేలా. మొత్తం చూస్తే దాదాపుగా చూస్తున్నారుగా ఎంత లాంగ్ ఉందో. మొత్తం అక్కడ దాకా కూడా మొత్తం ఈ మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి. ట్రైన్ అని చెప్పి బస్సులో ఉన్నా అంటే అనుకుంటున్నారా? ట్రైన్ మిస్ అయ్యింది. పొద్దున మనం టెంపుల్ దగ్గర నుంచి వెళ్తున్నాం అని చెప్పినాం కదా. సో వెళ్ళేసి మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయింది. అండ్ నా ట్రైన్ వచ్చేసి చిత్తూరు నుంచి అని చెప్పారు కదా. సో చిత్తూరుకి మినిమం 3.5 hours పట్టింది. కాకపోతే అంత టైం కూడా లేదు కాబట్టి ఇంకా వెంటనే టికెట్స్ క్యాన్సిల్ చేసేసి వెంటనే బస్ బుక్ చేసుకున్నాం. సో బస్ వచ్చేసి ఈశాన్య లింగం దగ్గర ఉన్న ప్రైవేట్ బస్ పార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అక్కడి నుంచి హైదరాబాద్ నాకు అరౌండ్ 1500 పడింది ట్రైన్. ఇందులో 500తో లేదా లీస్ట్ కేసులో 600 to 700తో అయిపోయే జర్నీ 1500కి తెచ్చుకున్నాం. బికాస్ ఆఫ్ లెస్ టైం మేనేజ్మెంట్. సక్రమంగా ఈ టైంకి వచ్చింటే ఈ పాటికి ట్రైన్లో ఉండేవాడిని. ట్రైన్లో వ్లాగ్ వచ్చేది. కాకపోతే ఇప్పుడు బస్ వ్లాగ్ వస్తాను. అండ్ ఈ ఓవరాల్ బస్ జర్నీ తిరువన్నామలలో ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 7:30కి నేను నా డెస్టినేషన్ రీచ్ అవుతాను. చూడాలి, ఫస్ట్ టైం చేస్తున్నాను ఇక్కడ ఈ రూట్లో బస్ వ్లాగ్. అండ్ ఈ బస్ వచ్చేసి తిరువన్నామలై, కోలూరు, వేలూరు, చిత్తూరు, కడప, ఇక కర్నూలు, హైదరాబాద్. సో బస్ ఎలా ఉంటుంది జర్నీ అండ్ ఎక్కడెక్కడ స్టాప్ ఉంటుంది అండ్ ఫుడ్ ఆప్షన్స్ ఏంటి అనేది కూడా నాకు కూడా తెలియదు. సో నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అండ్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కూడా చెప్తాను. బస్ వచ్చేసి ఎస్విఆర్ ట్రావెల్స్. కండిషన్ అయితే ఓకే, బాగానే ఉంది. ఏసీ వెంటిలేషన్ కూడా బాగానే వర్క్ అవుతుంది. ఫుల్ కొత్తంది ఏసీ. ఒక బ్లాంకెట్ ఇచ్చారు. మెయిన్గా ఛార్జింగ్ సాకెట్స్. ఫస్ట్ చూడగానే ఛార్జింగ్ సాకెట్స్ ఎక్కడున్నాయని ఎత్తున్నా.
తర్వాత చూస్తే అర్థమైంది ఇటు పక్క ఇక్కడ ఉన్నాయని చెప్పి. ఓవరాల్గా 19.5 అరౌండ్ 20 అవర్స్ చూస్తే అరౌండ్ 20 అవర్స్ జర్నీ. సో లెట్స్ సీ. దీని నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే టైం మేనేజ్మెంట్ లేకపోతే అనుకునేవన్నీ జరుగుతాయి. ఈ తిరువన్నామలై ట్రిప్ ద్వారా నేను తెలుసుకునేది ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ప్లాన్ చేసినామో దానికి తగ్గట్టుగా మన మొత్తం ఫ్లోలో జరిగిపోవాలి. కాదనుకుంటూ ఏదైనా ఒక చిన్న కొంచెం జరిగిన ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని ఇంకా ఎక్కువ అయిపోతా ఉంటే మాత్రం ఓవరాల్ ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. నా ప్లాన్ ప్రకారం సండే మార్నింగ్ హైదరాబాద్ దిగేసి నాకు కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకోవాలి. అదే మండే దిగితే ఆఫీస్ డైరెక్ట్ వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి రెస్ట్ తీసుకోవడానికి ఉండదు కాబట్టి సండేకి పెట్టుకున్నాం. అండ్ కొంచెం అటు ఇటు అయిపోయింది, దానివల్ల ట్రైన్ బస్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ టైంకి వెళ్ళడానికి ట్రై చేయండి, టైం టు టైం ఉండడానికి ట్రై చేయండి. ఉంటుందిలే మన కోసం ఉంటుంది అనుకోవడానికి అట్లా అవడానికి కుదరదు, చెప్పలేం ఎప్పుడు ఏమవుతుంది. సో బెటర్ మేనేజ్ యువర్ టైం ప్రాపర్లీ. అప్పుడెప్పుడో చెప్తుంది కాలేజీలలో, స్కూళ్ళలో ఏముంది టైం మేనేజ్మెంట్ మనకెందుకు లేదు. ఇప్పుడు అర్థమైంది, ఈరోజు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పలేదు, ఈ రోజే అర్థమైంది. కరెక్ట్ ఇంతకుముందు అంతా ప్రతిసారి కరెక్ట్ టైం టు టైం పోయేటండి, ఈసారి మాత్రం మిస్ అయింది ఇక్కడ. సో ఈసారి తిరువన్నామలై ట్రిప్లో టైం నేర్చుకున్నది టైం మేనేజ్మెంట్. అండ్ మీరు వెళ్ళొచ్చిన ప్రతిసారి లేదా ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏం నేర్చుకున్నారు, తిరువన్నామలై నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అనేది ఒకసారి కామెంట్లో చెప్పండి. కామెంట్స్లో నేను కూడా తెలుసుకుంటా. ఓకే ఇవి ఉన్నాయి, ఇవి కూడా నేర్చుకోవచ్చు లైఫ్ ట్రిప్ అంటారు కదా, లైఫ్ హ్యాక్స్. లెట్స్ సీ ఎవరు ఏం నేర్చుకున్నారు. ఇప్పుడే పాకాల దాటిన తర్వాత హోటల్ సప్తగిరి దగ్గర డిన్నర్కి అయితే ఆపరు. 20 minutes బ్రేక్ అంట. 20 minutes తినేసి మళ్ళీ ఎక్కేయాలి. నేనైతే ఒక ప్లేట్ పూరి ఆర్డర్ ఇచ్చిన. ఇప్పుడు ఇక్కడ ఇంతమందిలో కూడా బ్లాగ్ చేయాలంటే ఎట్లా ఉంది, బట్ ట్రై చేస్తున్నా. ఆడికి మెల్లిగా అక్కడికి మెల్లిగా మాట్లాడుతా ఉన్నా. ఎదురుగా కరెక్ట్ మొత్తం ఫుల్ జనాలు. నేనైతే మాత్రం కరెక్ట్గా ఇట్లా ఎడ్జ్కి వచ్చేసి కూర్చున్నా. వీడియో తీసుకున్నా మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది కదా అనేసి. సో ప్లేట్ పూరి ఆర్డర్ చెప్పినా, వచ్చిన తర్వాత తినేయడం, వెళ్ళి ఎక్కాను. ప్లేట్ పూరికి 3 వచ్చాయి, పూరి కాదు 2 కాదు. కర్రీస్ ఏమో ఆలూ కర్రీ అండ్ శనగలు. హోటల్ అయితే బాగుంది, బట్ ఒక ప్లేట్ పూరి, ఒక వాటర్ బాటిల్, అంటే 3 పూరీలు వచ్చినాయి ఒక ప్లేట్కి, మొత్తం కలిపి 100 రూపాయలు. తిన్నాక ఒక టీ అయితే బాగానే ఉంది, కాకపోతే 20 రూపీస్. 20 మామూలుగా కాఫీ వస్తుంది హైదరాబాద్లో, ఏం చేద్దాం తప్పదు, ఇప్పుడు తాగాలి. ఇక్కడ ఆపిన కాదు ఇక్కడే తాగాలి. మెయిన్ థింగ్ ఏమంటే బాగా పొగలు వస్తున్నాయి, కప్పు కూడా బాగా పెద్ద కప్పు ఇస్తుంది. మేబీ ఇందాక చూపించిన అనుకుంటా ఇంకో కప్పు. మన బస్సు వెనకలో ఉంది, SVR టూర్స్ అండ్ ట్రావెల్స్. 20 minutes అన్నారు, అందుకని త్వరగా తిన్నా. డ్రైవర్ ఎట్టినాడు దేవరా, కాదు ప్యాసింజరే, పొట్టాడు ఇంటే. మొన్న ఒకసారి ఇట్టే ఒక పాస్తా వీడియో పెట్టా, గుర్తుందా లేదు, KBHPలో హిడెన్ రూఫ్ టాప్ కెఫే KBHP ఫుడ్ స్ట్రీట్ అనేసి. సో అది కూడా సేమ్ ఇట్లే త్వరగా తిందాం అనేసి నోరు కాల్చుకున్నా. ఒక 2-3 రోజులు నోరు మామూలు లేదు. సో కొంచెం మెల్లిగా తాగుదాం, వెనకలన్నీ అడగ ఆగుతలే. టీ అని చెప్పా కదా, నార్మల్గా మా ఊర్లో ఉంటే టీ తాగడానికి ఇంట్లో తాగేసి ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ టీ కంటారు. సరే అని చెప్పి టీ దానికి పోయి ఎంతసేపు ఉంటుంది తెలుసా, 1 గంట 2 గంటలు. సరే ఆడ అయిపోయింది, మా వాడు ఉంటాడు టీ తాగాను అంటాడు, సరే అని పోతా. టీ చెప్పేసరికి లేదు నాకు కాఫీ అంటాడు. అందరు టీ తాగుతాడు, వాడు ఒక్కడు మాత్రం కాఫీ తాగుతాడు. వాడు వీడియో చూస్తాడు, వాడు ఖచ్చితంగా చూస్తాడు వీడియో.
ఎందుకంటే వాడే ఫస్ట్ చూడాల్సింది. అందరు టీ తాగినప్పుడు టీ తాగు. నేను టీ తాగను కాఫీ తాగుతా అంటే కాదు, అందరు తాగింది తాగు. మీ గ్యాంగ్ లో కూడా ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. అందరు ఒకటి తాగుతుంటే వాడు మాత్రం ఇంకోటి తాగుతాడు. ఖచ్చితంగా వానికి క్లిప్ పంపించండి. టైం అయితే ఇప్పుడు 7:15 అయింది. అండ్ మన బస్సు వచ్చేసి అమీర్పేట దాకా వచ్చేసి ఇంకొక 10 to 15 minutes నేను నా స్టాప్లో దిగేస్తాను. ఇచ్చిన టైం కల్లా కరెక్ట్ దింపేటట్టు అన్నాడు. టైమింగ్ అయితే బాగా మెయింటైన్ చేసిండు. బస్సు కూడా పెద్దగా జర్క్స్ అయితే ఏమి ఇవ్వాల. నేనైతే నైట్ తినగా పడుకున్నా. అండ్ ఇప్పుడు అమీర్పేట వచ్చాక మెలకు వచ్చి జర్నీ అయితే బాగుంది.